జార్ఖండ్ లో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఏడాది నవంబర్ లేదా డిసెంబర్ లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ పోటీ సోరెన్ వర్సెస్ సోరెన్ గా మారిపోయింది. ఇక జార్ఖండ్ రాజకీయాల విషయానికి వస్తే మాజీ సీఎం చంపై సోరెన్ హేమంత్ సోరెన్ ని ఓడించాలని కంకణం కట్టుకున్నారు. ఇటీవలే కాలం వరకు సోరెన్ కుటుంబానికి అత్యంత నమ్మకస్తుడైన చంపై సోరెన్ లో ఇంతలోనే అంత మార్పు ఎందుకు వచ్చింది? వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. ఉన్నవారిప్పుడు బద్ద శత్రువులుగా తయారయ్యారు. మాజీ జార్ఖండ్ ముఖ్యమంత్రి చంపై సోరెన్ జార్ఖండ్ ముక్తి మోర్చా నుంచి తప్పుకున్నారు. ఇక చంపై సోరెన్ విషయానికి వస్తే ఆయన హేమంత్ సోరెన్ తండ్రి శిబు సోరెన్ జమానా నుంచి ఆయన కుటుంబానికి అత్యంత నమ్మకస్తుడు. ఇక తాజాగా జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పలు అవినీతి కార్యకలాపాలకు పాల్పడ్డారని ఈడీ అరెస్ట్ చేయడం, వెంటనే అతన్ని జైలుకు తరలించడం జరిగిపోయాయి. హేమంత్ కూడా వెంటనే రాజీనామా చేయడం, తమ కుటుంబానికి అత్యంత నమ్మకస్తుడైన చంపై సోరెన్ ను పిలిచి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టారు. ఇక్కడి వరకు అంతా సవ్యంగానే జరిగిపోయింది. ఇక జైలుకు వెళ్లిన హేమంత్ సోరెన్ కు బెయిల్ రావడంతో తిరిగి ముఖ్యమంత్రి పదవిని స్వీకరించారు. అప్పటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న చంపై సోరెన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. అటు తర్వాత చంపై సోరెన్ హేమంత్ సోరెన్ పై అసంతృప్తి వ్యక్తం చేయడం ప్రారంభించారు. వచ్చే ఎన్నికల్లో హేమంత్ సోరెన్ ను ఓడిస్తానని శపథం చేస్తున్నారు. ఇక చంపై సోరెన్ విషయానికి వస్తే రాష్ట్రంలో గిరిజన తెగలో మంచి పట్టుంది. కావాలనుకుంటే నిమిషాల్లో గిరిజనులందరినీ ఒక్కచోటుకు చేర్చి ఉద్యమం చేపట్టే సత్తా కలిగిన నాయకుడు చంపై సోరెన్. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో హేమంత్ తండ్రి శిబు సోరెన్ తో కలిసి ఉద్యమించారు. శిబు సోరెన్ కూడా అతనికి అత్యంత గౌరవం ఇచ్చేవారు. తన తర్వాత స్థానం చంపైదే అని పలుమార్లు బహిరంగంగానే ప్రకటించారు. అలాగే హేమంత్ కూడా తన తర్వాత స్థానం చంపైదే అని గర్వంగా చెప్పేవారు. అలాగే చంపై కూడా సోరెన్ కుటుంబానికి అత్యంత నమ్మకస్తుడిగా వ్యవహరిస్తూ ఉండేవారు. ఈ ఏడాది జనవరి 31న హేమంత్ సోరెన్ ను ఈడీ అవినీతి ఛార్జీల కింద అరెస్ట్ చేసి జైలుకు పంపించింది. అటు తర్వాత ఆయన రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. హేమంత్ భార్య, వదినలు సీఎం పదవి తనకు కావాలని పోటీ పడ్డారు. ఎట్టకేలకు చివరకు చంపై సోరెన్ కు ముఖ్యమంత్రి పదవి వరించింది. హేమంత్ కూడా తన కుటుంబ సభ్యులకు కాకుండా తన కుటుంబానికి అత్యంత నమ్మకస్తుడైన చంపై సోరెన్ ను సీఎంగా బాధ్యతలు అప్పగించడంతో అందరూ హేమంత్ ను ప్రశంసించారు. తన కుటుంబానికి అత్యంత నమ్మకస్తుడిని సీఎం పదవిలో కూర్చోబెట్టారు. అయితే చంపై సంతోషం చాలా కాలం పాటు నిలవలేదు. ఎప్పుడైతే హేమంత్ ఈ ఏడాది జూన్లో బెయిల్పై విడుదలయ్యారో చంపైకి కష్టకాలం మొదలయ్యింది. జార్ఖండ్ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. సుమారు 5 నెలల పాటు ఆయన జైల్లో ఉన్నారు. జైలు నుంచి విడుదలైన తర్వాత హేమంత్ తిరిగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఇక విధి లేని పరిస్థితుల్లో చంపైను అకస్మాత్తుగా సీఎం పదవి నుంచి తప్పించాల్సి వచ్చింది. ఇది చంపై అవమానకరంగా భావించారు. ఇక చంపై విషయానికి వస్తే మొట్టమొదటిసారిగా సీఎంగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారం అనుభవించిన తర్వాత ఆయనలో కూడా సీఎం పదవిపై ఆసక్తి పెరిగింది. ఇక చంపై వాదన ఏమిటంటే హేమంత్ తనను గౌరవప్రదంగా పదవి నుంచి దించలేదని, అవమానకరంగా సీఎం పదవి నుంచి దించేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక మన దేశంలో జేఎంఎం లాంటి పార్టీలు కోకొల్లలు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో కుటుంబం పార్టీని తమ అదుపులో పెట్టుకుంటుంది. వారి కుటుంబమే అధికారాన్ని అనుభవించాల్సిందే. పార్టీలోని ఇతర నాయకులు ముఖ్యమంత్రి పదవి దక్కించుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఒక విధంగా చెప్పాలంటే చంపై కూడా దీర్ఘకాలంగా ముఖ్యమంత్రి కావాలని లోలోన కలలు కనేవాడు. అయితే అనుకోకుండా ముఖ్యమంత్రి పదవి దక్కిన తర్వాత ఆ పదవి నుంచి దిగిపోవాలంటే మనస్సు అంగీకరించడం లేదు. హేమంత్ సోరెన్ తనను బలవంతంగా ముఖ్యమంత్రి పదవి నుంచి దించేశారని తనలో తానే మనవేదన చెందుతున్నారు. ఇదే అదునుగా బయట శక్తులు కలిసి ఉదాహరణకు బీజేపీని చెప్పుకోవచ్చు. చంపైని దగ్గర తీసుకుని హేమంత్ పై రెచ్చగొట్టడం మొదలెట్టాయి. ప్రస్తుతం బీజేపీ వలలో చంపై పడిపోయారనే టాక్ జార్ఖండ్ లో వినిపిస్తోంది. ఇక బీజేపీ విషయానికి వస్తే తిరిగి రాష్ట్రంలో అధికారంలో రావాలని గట్టి పట్టుదలతో ఉంది. ఈ ఏడాది చివర్లో ఎన్నికల నేపథ్యంలో జేఎంఎంలో చీలిక తేవాలని చూస్తోంది. ఇక బీజేపీ అసలు గేమ్ ప్లాన్ విషయానికి వస్తే ఎలాగూ ముస్లిం ఓట్లు పడవు కాబట్టి చంపై ద్వారా గిరిజనేతరుల ఓట్లను దండుకోవాలని చూస్తోంది.
ఇక బీజేపీ వాదన ఏమిటంటే తాము అధికారంలో లేనందువల్ల రాష్ట్రంలో పెద్ద ఎత్తున చొరబాటుదారులు ప్రవేశించారని ఆరోపిస్తోంది. దీనికి జేఎంఎం కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తోంది. బీజేపీ 2021 నుంచి జనాభా లెక్కలను ఉద్దేశపూర్వకంగానే వాయిదా వేస్తోందని ఆరోపిస్తోంది. దీనికి కేంద్ర ప్రభుత్వం కారణమని నెపాన్ని కేంద్రంపై తోస్తోంది జేఎంఎం. రాష్ట్రంలోకి ఎంతమంది అక్రమ చొరబాటుదారులు చొచ్చుకొచ్చారనేది చూడాల్సింది కేంద్రమని వాదిస్తోంది. ఇక మాజీ సీఎం అయిన చంపై సోరెన్ మాత్రం తన భవిష్యత్తు ప్రణాళికను బహిరంగంగా వెల్లడించలేదు. ఇప్పటికే పలుమార్లు తాను ప్రత్యేక పార్టీని పెడతానని ప్రకటించారు, లేదా బీజేపీలో చేరుతానన్నారు. ఎలా చూసైనా వచ్చే శాసనసభ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించేది మాత్రం చంపై సోరెన్ అనేది వాస్తవం. ఏదేమైనా చంపై సోరెన్ వల్ల లాభపడేది బీజేపీ అనేది బహిరంగ రహస్యమే. తమ కుటుంబానికి అత్యంత నమ్మకస్తులని భావించి ముఖ్యమంత్రి పదవి అప్పగిస్తే ఏకు మేకయ్యి తమనే సవాల్ చేసే స్థాయికి రావడం పట్ల హేమంత్ సోరెన్ మాత్రం ఆగ్రహంతో ఉన్నారు.